వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ నేతల అధికార ఆశలు భరోసా కోసమేనా? తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై బీఆర్ఎస్ భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మూడేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, వచ్చేసారి తిరిగి బీఆర్ఎస్ అధికారానికి రావడం ఖాయమని ఇప్పటి నుంచే ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, పనికిరాని ప్రభుత్వం. ఈ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మళ్లీ గెలుపు మనదే, నో డౌట్ అంటూ కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ సాగుతోంది. 10 ఏళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మొదటి నుంచి ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారని, అందుకే ఆరంభం నుంచి అధికారం కోసం ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. అధికారాన్ని అనుభవించేందుకు ముందుండే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించేందుకు సిద్ధపడటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ కూడా ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగానే ఉన్నాయి. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగినప్పటికీ అది బీఆర్ఎస్ కు అనుకూలంగా మారలేదని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను ప్రజలు అప్పుడే మర్చిపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నిజంగానే కాంగ్రెస్ పై అంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే బీఆర్ఎస్ కు ఎక్కడ అనుకూల ఫలితాలు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న వస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి. దాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా అనుసరిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జీర్ణం కాని విషయమనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. రేవంత్ ను సీఎం సీట్లో చూడటానికి ఇష్టం లేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనే విమర్శలు వినిపిస్తుంటాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు హామీలతో ప్రజలను వంచారని, ప్రజలు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికీ చెబుతూ వస్తున్న నాయకులు ప్రజాభిప్రాయాన్ని కించపరుస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రజల వాస్తవాలు తెలుసుకుంటున్నారు అంటూ కొత్త పల్లవిని గులాబీ నాయకత్వం ఎత్తుకుంటోంది. దాని సంగతిని పక్కన పెడితే బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న లోపాలపై, జరిగిన పొరపాట్లపై బీఆర్ఎస్ నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చేసారి మాదే అధికారం అంటూ తొలి రోజు నుంచి బీఆర్ఎస్ రాజకీయ దాడిని తీవ్ర చేయడం ఆసక్తికర పరిణామంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై అంచనాకు వచ్చే ముందు రాజకీయ పరిశీలకులు కూడా ఆచితూచి స్పందించాల్సి వస్తుందంటున్నారు. 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ముఖ్యుల సమావేశంలో మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపడమే కాకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ కే ఉంది అనేది వాస్తవం. నాయకులు, కేడర్లో విశ్వాసం పెంచేందుకే కేసీఆర్ ఈ మాటలు మాట్లాడారా, లేక రాష్ట్రంలో నిజంగానే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా అనే చర్చ కూడా సాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతోంది. ఈ సమయంలో పాలనపై పట్టు సాధించుకోలేక, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేక ప్రభుత్వ పెద్దలు సతమతమవుతున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పై భారీగా ఆశలు పెట్టుకున్న ప్రజలు అవి నీరుగారిపోయి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా? ఈ కారణంగానే 3 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ చెబుతోందా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎంత మంచి పనులు చేసినా అధికార పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే అప్పుడే కాంగ్రెస్ పార్టీని గద్దెదింపి 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కు తిరిగి అధికారం కట్టబెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ కారణంగానే బీఆర్ఎస్ నేతల మాటలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ వ్యూహాత్మక రాజకీయ ప్రచారమా, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమా అనే సందిగ్ధత కూడా నెలకొందని కొందరు అంటున్నారు. రాజకీయ ఆధిపత్యంలో భాగంగా కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శల దాడికి దిగారనే అభిప్రాయం ఒకవైపు ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ తీరు కూడా కేసీఆర్ విమర్శలకు ఎంతో కొంత ఊతమిస్తుందనే అనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ ఇచ్చిన 100 రోజులు, 6 గ్యారంటీలే అస్త్రాలుగా సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇప్పటి వరకు సాఫీగా సాగింది లేదు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో చేపట్టిన పారిశ్రామిక కారిడార్, మూసీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీ అన్నింటా అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి రాజకీయ పరిస్థితిని వేడెక్కిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని, పార్టీని వేరు చేస్తూ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ దాడి ఉచ్చులో ఆ పార్టీలోని ముఖ్య నేతలు మౌనం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ నిత్యం చేస్తున్న విమర్శలను ప్రజలు విశ్వసించే అవకాశం ఎంతో కొంత లేకపోలేదంటున్నారు. పైగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే ఆర్థిక శక్తి
పైగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే ఆర్థిక శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మౌనం వహిస్తున్నారు. అయితే ప్రతి కార్యక్రమంలో ఆయా మంత్రులు కమిషన్లు దండుకుంటున్నారు అంటూ అవినీతికి పాల్పడ్డారంటూ వ్యక్తుల పేర్లు ప్రకటిస్తూ చేస్తున్న విమర్శలను సోషల్ మీడియాలో ప్రచారాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో బాహాటంగానే వ్యక్తమవుతోంది. ఇప్పుడే దీనిని సర్దుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రచారం పెరిగి అసలుకే అవసరొస్తోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.